ప్రభుని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము మనము ధ్యానం చేయడము మన ఆధ్యాత్మిక జీవితానికి అది ఎంతో ఆశీర్వాదం. దేవుని వాక్యము మనిషితో మాట్లాడుతుంది, మనిషిని సరిచేస్తుంది, మనిషిని గద్దిస్తుంది, మనిషి ఆధ్యాత్మికంగా జీవించడానికి దోహదపడుతుంది. ఈరోజు వాక్య భాగము విందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం వినండి. మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనిషితో మాట్లాడుతుంది. మనుష్యుడు ఏమిత్తునో అదే పంట కోస్తాడు. ఈ యొక్క వచనము మన హృదయం అనే పలక మీద ఎప్పుడు కూడా రాసుకొని గుర్తుపెట్టుకోవాలి. మనము ఏమిత్తుతామో అదే పంట మనం కోస్తాం. కుటుంబంలో తల్లి తండ్రి ప్రేమ ఎప్పుడు ఎల్లప్పుడూ సమానంగా ఉండాలి. ముఖ్యంగా తల్లి యొక్క బాధ్యత పిల్లలను పెంచే విషయంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే పిల్లలు పుట్టినది మొదలుకొని ఊహ వచ్చే వరకు తల్లితోనే ఎక్కువగా సన్నిహితం కలిగి ఉంటారు. బిడ్డలను పెంచే విషయంలో, వారికి నీతి బోధలు చేసే విషయంలో మొట్టమొదటి గురువు ఎవరు అంటే పిల్లలకు తల్లియే. తల్లిని ఎక్కువగా వారు చూస్తారు, అనుసరిస్తారు. మోషే తల్లి యొకోబేదు మోషేను కాపాడే విషయంలో ఎంతో శ్రద్ధ వహించింది. మోషే పాలు విడిచి రాజభవనంలో పెరిగిన సకల విద్యలో ప్రావీణ్యతను పొందినా తల్లి ఉగ్గుపాలతో నేర్పించిన భక్తి జీవితము, విశ్వాస జీవితాన్ని ఎన్నడూ కూడా మర్చిపోలేదు. తల్లిని నిర్లక్ష్యము చేయలేదు. ఆ భక్తి జీవితము, విశ్వాస జీవితమే మోషేను గొప్ప నాయకునిగా ఈ భూమి మీద నిలబెట్టింది. అలాగే హన్న కూడా సమూయేలును ఎంతో దైవికంగా పెంచింది, ప్రార్థన పూర్వకంగా పెంచింది. కాబట్టి సమూయేలు పెద్దవైనప్పుడు దారి తప్పిపోలేదు. దేవుని సేవకుడుగా, దేవుని ప్రవక్తగా, దేవునికి నాయకుడిగా ఉండి గొప్ప సేవ చేశాడు. ప్రియులారా, ఏమి ఎత్తుతామో అదే పంట మనం కోస్తాం. ఇస్సాకు ఎంతో బలహీనుడు, బైబిల్లో మనం చూస్తాం. భోజన ప్రియుడు. 2 కుమారులను దేవుడిచ్చాడు ఇస్సాకు. అయితే 2 కుమారుల విషయంలో ఒకరిని ఎక్కువగా ప్రేమించాడు, మరొకరిని తక్కువగా ప్రేమించాడు. కాబట్టి తన ఆత్మీయ జీవితంలో బలహీనుడుగా కనిపిస్తూ ఉన్నాడు మనకు. ఏశావు, ఇతను తన చేతులారా తన జ్యేష్ఠత్వమును అమ్ముకున్నాడు. తన విలువైన ప్రథమ స్థానమును పోగొట్టుకున్నాడు. యాకోబు అంటే అర్థము మోసగాడని అర్థం. ఇతను ఎలా మోసగించాడో అలాగే అనేకుల చేత మోసగించబడుతూ వచ్చాడు. ఏమిత్తాడో అదే పంటను కోశాడు. రిబ్కా ఏమిత్తిందో అదే పంటను కోసింది. తన ప్రియాతి ప్రియమైన కుమారుడిని ఎక్కువగా ప్రేమించింది. ఆ కుమారుడిని మోసంలో నడిపించింది. చివరికి తన ప్రియమైనటి కుమారుడిని చూడకుండానే మరణించింది. గమనించారా? ఏమి ఎత్తుతామో అదే పంట మనం కోస్తాం. మనుషులను మనము ఎలా చూస్తామో ఇతరులు కూడా మనలను అలాగనే చూస్తారు. మనం ప్రేమిస్తే ఇతరులు ప్రేమిస్తారు, మనం దయ చూపిస్తే దయ చూపిస్తారు. ఎవరి విషయంలో ఎప్పుడైనా నిర్లక్ష్యంగా ఉండకండి, నిర్లక్ష్యంగా చూడకండి. దేవుని ప్రేమించే బిడ్డలు, దేవుని ప్రేమించే కుటుంబాలు, ఆధ్యాత్మిక జీవితం జీవిస్తున్న వారు ప్రేమించే విషయంలో చాలా జాగ్రత్త కలిగి జీవించాలి. మనం ఏమి ఎత్తుతామో అదే పంట మనం కోస్తాం. ఇది బైబిల్ బోధ కనుక ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. మనము మంచిని ఎత్తితే మంచి పంట కోస్తాం, మంచి జీవితం జీవిస్తాం. అలా
మంచి జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయునుగాక. దైవాశీస్సులు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, మహోన్నతులంటి మా ప్రభువా, మీ వాక్యము ఎంత శ్రేష్టమైంది నాయన. సర్వలోక మానవాళిని, మానవుని యొక్క బలహీనతను సరిచేస్తూ ఆధ్యాత్మికంగా నడిపిస్తూ ఉంది. కనుక మీ వాక్యము వింటున్న మమ్మల్ని అందరినీ పేరు పేరున దీవించండి. మా హృదయ ఆలోచనలో, హృదయ తలంపులలో ఎప్పుడు కూడా నాయనా ప్రభువా, మేము ఏమి ఎత్తబోతున్నామో అదే పంట కోస్తామని గ్రహించి మీకు సమీపంలో ఆధ్యాత్మికంగా జీవించడానికి కృపను దయచేయమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.